ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం మీ అందరికీ ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉదయకాలం కొత్త సంవత్సరం 2026 మన పాత సంవత్సరం, గత కాలం కృప చూపిన దేవుడు ఈ సంవత్సరం అధికముగా నీ పట్ల కృప నుంచి కృప, గ్రేస్ టు గ్రేస్, గ్లోరీ టు గ్లోరీ అనే అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం తీసుకొని వెళ్ళబోతున్నాడు. కొత్త సంవత్సరం ప్రారంభించిన మీరు మీ హృదయాల్లో క్రొత్త మనసు, క్రీస్తుని సొంత రక్షకు అంగీకరించి క్రీస్తు పయనం సాగించండి. ఒకవేళ ఆత్మీయ స్థితిలో గత కాలం ప్రభు కొరకు చేయలేనివి ఒక కమిట్మెంట్తో చేయండి. ప్రార్థన కలిగి ఉండండి, క్రీస్తుకు దగ్గరగా ఉండండి, యేసయ్యతో నడవండి. ఆయన మన చేయి పట్టుకున్నాడు, ఆయన ఎన్నడూ విడవడు. మనం ఆయన చేయిని విడవద్దు. ఆయన ప్రేమని, ఆయన కనికరమని, ఆయన కృపని ఈ సంవత్సరం నీకు, నీ కుటుంబానికి, నీ యవ్వన జీవితానికి, నీ భవిష్యత్తుకు, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ పట్టణంలో, ఏ సమయంలో నువ్వు ఉన్నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? చక్కటి మాట చదువుదాం. నేను చదువుతున్నాను. దినవృత్తాంతంలో 1వ గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నువ్వు వెళ్ళు చోటెల్లా నీకు తోడుగా ఉండి నీ ద్వేషించు వారిని నీ ముందర నిర్మూలం చేసి తిని లోకములోని గనులకు కలిగిన పేరు వంటి నీకు కలుగజేయుదును. నీ ముందరట ఏ శత్రువు నిలవనీయడట దేవుడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానం. ఈ కొత్త సంవత్సరం దేవుడు మనకి 50th డే ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే మాట మీకు ఆ వాగ్దానం రిపీట్ చేస్తాను. దేవుడు జ్ఞాపకం చేయాలి కదా, నువ్వు ఏది ఇచ్చావు అది చేయాలని కదా. మన తల్లిదండ్రులు అప్పుడప్పుడు మీరు చిన్నపిల్లలు ఏం చేస్తారు? అమ్మ నువ్వు అన్నావు, డాడీ నువ్వు అన్నావు, ఎప్పుడు చేస్తావు? అట్లానే మన దేవుడు మనకి ఇచ్చాడు కదండి. అందుకని మీరు చూసారా నూతన సంవత్సరం పాట? ఎంతమంది చూశారు? నీతి సూర్యుని రెక్కల కింద అనే పాటలు, ఈ వాగ్దానంతో కూడిన పాట మన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. విని పాటని ఆనందించండి, మీ హృదయంలోకి తీసుకోండి. నువ్వు వెళ్ళే చోటల్లా నువ్వు ఎక్కడ వెళ్తున్నావు నీకు తోడుగా నేను ఉంటా. అంటే సినిమాకి, లోకంలోకి, పాపంలోకి వెళ్తాను కాదు, క్రీస్తులో నీ ఆత్మీయ జీవితం నడుస్తుంది, నీకు తోడుగా ఉంటాడట. ఉండి నీ శత్రువుని నీ ముందర నిలవనియను. నేను ఏది నీ ఎదుట నిలవనియక నేను నిన్నేం చేస్తాను? లోకంలో గొప్పలు కలిగే, గనుల కలిగే పేరు నీకు కలుగజేయదు. ఖచ్చితంగా మనం ఆ మాటను పట్టుకుని ఈ సంవత్సరం ప్రార్థన చేద్దాం, ప్రభు కృపను పొందుదాం. యవన బిడ్డలారా, పెద్దలారా, వృద్ధులారా, దేశ రాష్ట్రాల సంఘాల్లో ఉన్న ఆత్మీయులారా, దేవుడు మనకిచ్చిన మాటని పట్టుకుందాం. ఈరోజు నీకు నాకు కొత్త సంవత్సరం, ఈ సంవత్సరానికి ఇస్తున్నా శ్రేష్టమైన చక్కటి మాట ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేద్దాం. వెళ్ళు చోట్ల తోడుగా ఉండి నీ శత్రువును నీ ముందర నిలవనీయక, నీ శత్రువుని నీ ఎదుట నీ ముందర నిలవనీయక. నేను ఎందుకు రిపీట్ చేస్తాను, ఇది మీరు వినాలి. నీ శత్రువు నీ ముందు నిలవనీయక ఘనమైన పేరు. నువ్వు వెళ్ళు చోటల్లా తోడుండి శత్రువు నీ ముందు నిలవనీయక ఘనమైన పేరు నీకు కలుగజేసేది. అర్థం చేసుకోండి, పట్టుకొని ప్రేయర్ చేయండి. దేవుడు మీకు తోడుగుంటాడు.